నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జనవరి 22న యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి సంగారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో కలిసి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాల రవాణా చేసినా, వినియోగించిన ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధించబడతాయన్నారు. డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కావద్దని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అర్బన్, రూరల్ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాటిపైన ఒక కమిటీ చేయడం, తర్వాత అలాంటి విషయాలు వస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం, తర్వాత ఇప్పుడు సార్ అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు 10 years శిక్ష చేయడం, ఇలాంటివి బయట పబ్లిక్ లో వస్తే ఏంటంటే దీని మీద అంత గవర్నమెంట్ అంత ఈజీగా ఏం లేదు, కంపల్సరీ అటాక్ చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది, జైలుకి పంపిస్తుంది, 10 years 20 years. ఇలాంటివి మనం చేయవద్దని చెప్పేసి ఒక మెసేజ్ పబ్లిక్ లో పోవాలి. ఇలాంటి మీటింగ్ కూడా మనకు ప్రతి మంత్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఈ మీటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ లో కంపల్సరీ మనం దానికి ఒక ఫలితం అనేది ఉంటేనే మనము సక్సెస్ అవుతాము.